రాజేష్ మృతికి ప్రధాన బాధ్యత తెలుగు ఎస్ఐ రూరల్ సిఐ ఈ రెండు పోలీస్ స్టేషన్ల మధ్యన పోలీసులే ప్రధాన కారకులు, ప్రధాన బాధ్యత. రాజేష్ ని అక్రమంగా నిర్బంధంలో పెట్టి ఆ నిర్బంధంలో ఉన్న కాలంలో తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల శారీరకంగా బలహీనుడైన రాజేష్ ఆ తర్వాత రిమాండ్ ఖైదీగా జైల్లో చేరిన తర్వాత ఆయన నవంబర్ 16న మృతి చెందడం జరిగింది. ఈ మృతి చట్టవిరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల ఆ చట్టవిరుద్ధ నిర్బంధంలో తీవ్రంగా చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురై మరణించిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కానీ పోలీసులు రాజేష్ మృతికి మేము బాధ్యులం కామని, మేము అక్రమంగా నిర్బంధంలో పెట్టలేదని, ఆయనను చిత్రహింసలు పెట్టలేదని, ఆయన మృతికి మేము కారణం కాదని చెప్పి కాకమ్మ కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కోదాడ సిఐ, రూరల్ సిఐ, తెలుగు ఎస్ఐ ఏ కాకమ్మ కథలు అయితే చెప్తున్నారో అవి నిన్నటి వరకు కాకపేతులకు సంబంధించిన విషయంలో చెప్పిందేమో కానీ ఈ రాజేష్ మృతి మీద పోలీసుల కాకమ్మ కథలు చెల్లవు అనే విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎక్కడైనా లాకపేతులు జరిగిన సమయంలో ఆ లాకపేతులకు మేము బాధ్యులం కామని వాళ్ళు చెప్పే కథలే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. కానీ గతంలో జరిగిన లాకపేతులకు రాజేష్ లాకపేతులకు చాలా తేడా ఉన్నది. ఎవరి మీదనన్నా ఏ వ్యక్తి మీదనన్నా ఒక ఫిర్యాదు అందుతే ఆ వ్యక్తి మీద ఆ ఫిర్యాదును అనుసరించి కేసు పెడితే ఆ కేసులో ఆ నిందితుడిని అరెస్ట్ చేసి తీవ్రమైన చిత్రం పెట్టడం వల్ల అవి లాకపేతులకు ప్రచారమయ్యేది. అంటే అప్పటికే అరెస్టు కోరు కాబట్టి ఆ వ్యక్తి మీద ఫిర్యాదు ఉండేది, కేసు ఉండేది. అట్లాంటి సమయంలో మేము కొట్టలేదు, మా హింస వల్ల చనిపోలేదని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పటి వరకు దేశంలో రాష్ట్రంలో జరిగిన లాకపేతులు ఎవరైతే లాకపేతు గురైండ్రో వాళ్ళ మీద అంతకుముందే ఫిర్యాదు ఉంటది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంటది. ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ అయినట్టుగా ఉంటది. కానీ మేము చిత్రహింసలు పెట్టలేదు కానీ గుండెపోటు వలనో ఇంకోటి వలనో చనిపోయిందని కాకమ్మ కథలు అనేవాళ్ళు. కానీ ఇక్కడ అది కాకమ్మ కథలు ఇక్కడ చెల్లవు. ఏంటంటే పోలీసులు కాకమ్మ కథలు ఉండడానికి సాక్ష్యం చెప్తున్నా. రాజేష్ మీద ఫిర్యాదు తిరుపూరు పోలీస్ స్టేషన్ లో అందిందే 8వ తారీఖు నాడు 10 గంటలకు. 8వ తారీఖు నాడు 10 గంటలకు ఫిర్యాదు అందితే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైందే 8వ తారీఖు నాడు 10 గంటలకు. ఒక్క నిమిషం, ఒక సెకండ్ కూడా తేడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు 10 గంటలకే, ఎఫ్ఐఆర్ నమోదైంది 10 గంటలకే. ఒక్క నిమిషం కూడా తేడా లేదు. అదే సమయంలో 9వ తారీఖు నాడు 12:30కు మాకు రాజేష్ తో పాటు సహా నిందితులు ఎక్కడున్నారో మాకు సమాచారం వస్తే ఫిర్యాదుదారుడు ఇంట్లోనే 3 ఉన్నారని తెలిసి మేము 1 గంటకు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అదే సమయంలో 10వ తారీఖు నాడు మేము 1:50 కోర్టు ముందు హాజరుపరచమని చెప్తున్నారు. అంటే వాళ్ళ తప్పు లేదని చెప్పడానికి 8వ తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది, 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది, 9వ తారీఖు నాడు అరెస్ట్ చేశాము, 10వ తారీఖు నాడు కోర్టు ముందు హాజరుపరిచాము. ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా
అతను 17 తారీఖు నాడు మళ్ళా అనారోగ్యానికి గురైండు, అది మాకు సంబంధం లేదు, 16 తారీఖు నాడు చనిపోయిండు, మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకమ్మ కథలు చెల్లవు అనడానికి మీ ముందు సాక్ష్యం చెప్తున్నానే. ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేనప్పుడే, ఎలాంటి ఎఫ్ఐఆర్ రాజేష్ మీద నమోదు కానప్పుడే 4వ తారీఖు సాయంత్రమే ఒక హోంగార్డ్, ఒక కానిస్టేబుల్ 6 గంటలకు రాజేష్ ఇంటి నుంచి తీసుకెళ్లారు. రాజేష్ ఇంటిని తీసుకెళ్తున్న సమయంలో తల్లి లలితమ్మ గారు నా కొడుకు ఎటు తీసుకెళ్తుందంటే, మేము కోదాడ చిలుకూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మనం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అంటే ఫిర్యాదు రాకముందే రాజేష్ని పోలీసులు తీసుకెళ్ళిందనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. అదే సమయంలో రాజేష్ని తీసుకెళ్లిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచే ఇంకొక నిందితుడు పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ నుంచే రాజేష్తో 7:30 సుమారు శేఖర్ అనే ఒక ఏటూపి ఫోన్ చేస్తే ఎక్కడున్నావని చెప్పి అడిగితే, నేను కోదాడలో ఉండబడే డీమార్ట్ కాడ ఉన్నా అని చెప్తే, మరో 10 నిమిషాలకు ఫోన్ చేసి నువ్వు అక్కడనే ఉండి నేను వస్తానని చెప్పి పోలీసు వాళ్ళని వెంబడి పెట్టుకొని 5వ తారీఖున డీమార్ట్ నుండి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అంటే 5వ తారీఖు నాడే 4వ తారీఖు నాడే పోలీసులు రాజేష్ కూడా తీసుకున్నారు. 4 సాయంత్రం 8 గంటల సుమారులోనే ఈయన కోర్టుతోటే ఫోన్ చేయించి ఏటును కూడా తీసుకొచ్చారు. ఏ సమయంలో ఈ రాజేష్ బంధువులు డేవిడ్ అండ్ సంతోష్ శ్రీకాంత్ అనేటైన వెళ్ళి సిఐకి జమానాథ్ మీద సంతకం పెట్టి 11 గంటల రాత్రిని ఇంటికి తీసుకొచ్చారు. సిఐ జమానాథ్ మీద డేవిడ్ సంతకం పెట్టి రాయించి తీసుకొని వచ్చారు. అదే సమయంలో 5వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకే పోలీసులను రప్పించుకొని ఈ A4 అనబడుతున్న రాజేష్, A2 అనబడుతున్న శేఖర్ని తీసుకొని A1 అనబడుతున్న నగేష్ ఇంటికి పోలీసులు వెళ్ళారు. ఆ నరేష్ కూడా 7-8 గంటల సుమారు స్టేషన్ తీసుకొచ్చారు. అంటే 4వ తారీఖు నాడే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 5వ తారీఖు నాడు A1 కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు నుంచి కేసు నమోదై అరెస్ట్ చేసేంత వరకు కోదాడ చిలుకూరు పోలీస్ స్టేషన్ లోనే 3 ఉన్నారు. రెండో విషయం, ఇదే రాజేష్ ఫోన్ తో నరేష్ వాళ్ళ భార్యకు ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు రాజేష్ కు ఏపిస్తే 50,000 ఒకసారి, 49,000 ఒకసారి, 1,000 ఒకసారి రాజేష్ అకౌంట్ లో జమ చేయడం జరిగింది మధ్యాహ్నం పూట. అదే సమయంలో ఇదే రాజేష్ ని అరవింద్ అనే కానిస్టేబుల్ సాయంత్రం 5-6 మధ్యలో ఈ రాజేష్ అనే కానిస్టేబుల్ రాజేష్ నెంబర్ పెట్టుకొని, ఆయన బండి నెంబర్ పెట్టుకొని రాజేష్ పనిచేస్తున్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చేసారు. ఈయన సూపర్వైజర్ పనిచేస్తాడు. అవసరాన్ని బట్టి ఆయన 10,000, 20,000 తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇదే ఈ అరవింద్ అనేటైనే తీసుకురావడం కానిస్టేబుల్ వెంబడి పెట్టుకుని తీసుకోవడం జరిగింది. అంటే ఫిర్యాదు లేకముందే వీళ్ళని అదుపులో తీసుకున్నారని స్పష్టంగా రుజువు అవుతున్నది. ఇకపోతే 6వ తారీఖు నుంచి తన కొడుకు రాలేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చింది. తల్లి, తమ్ముడు, బంధువులు ప్రతిరోజు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ భోజనాలు తీసుకెళ్లారు. 6 నుంచి మొదలుకుంటే కోర్టుకు హాజరుపరిచే ముందు వరకు కూడా ప్రతిరోజు భోజనాలు తీసుకెళ్లారు. ఒక్క తల్లే కాదు, A1 భార్యతో పాటు బంధువులు తీసుకెళ్లారు కోదాడ పోలీస్ స్టేషన్ కు భోజనాలు. అదే సమయంలో శేఖర్ బంధువులు భార్య తీసుకెళ్ళింది భోజనాలు. కానీ 1 రోజు తప్ప మిగిలిన అన్ని రోజులు పోలీసులే భోజనం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. 1 రోజు తల్లితో చూపించారు, 1 రోజు A1 ను భార్యతో చూపించారు. అదే సమయం A2 కూడా వాళ్ళ బంధువులతో చూపించారు. అంటే పోలీస్ స్టేషన్ నుంచే వీళ్ళు భోజనాలు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ లోనే భోజనాలు వాళ్ళకి ఇచ్చారు, పోలీసులు తీసుకెళ్ళి ఇచ్చారు. 1 రోజు మాత్రం చూపించారు.
అదే సమయంలో ఏదైతే రిమాండ్ చేసినామని చెప్తున్నారో ఆ రిమాండ్ చేసే రోజు 1:30కు కోర్టుకు తీసుకెళ్తే అప్పటికే తల్లికి తెలిసి బంధువులకు తెలిసి తల్లికి తెలిసి బంధువులకు తెలిసి కోర్టు ప్రాంగణంలోకి వెళ్తే ఇద్దరు పోలీసు వాళ్ళు ఆయనను కోర్టు ప్రాంగణంలో శిరోభుజం పట్టుకొని తిప్పుతుంటారు. అంటే నడవలేని పరిస్థితులు నిలబడలేని పరిస్థితులు రాజేష్ ఉంటే ఆయన తిప్పుతుంటారు. అది చూసిన తల్లి ఏడుస్తూ ఏం బిడ్డ అన్నప్పుడు నాకు లేవలేకపోతున్నా తిరగలేకపోతున్నా మా దెబ్బలు బాగా తగిలేదు తల్లిలో చెప్తే అప్పుడు చొక్కా ఇప్పి ఆయనకు గాలి పెట్టడం జరిగింది. ఆయన ఇంకొక 20 నిమిషాలకు కోర్టు ముందు హాజరుపరిచే ముందు జడ్జి ముందు హాజరుపరిచే ముందు ఈయన లేవలేని పరిస్థితిలో ఉంటే ఈయన రాజేష్ లేవలేని పరిస్థితిలో ఉంటే వెంటనే పోలీసు వాళ్ళు A2 ల్యాబ్ టెక్నీషియన్ అరే ఈయన లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు, మరి కోర్టు ముందు హాజరుపడితే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి వెంటనే ఇంజక్షన్ చెప్పి చెప్తే వెంటనే A2తో మళ్ళా బంధువులను పంపి తమ్ముడు అనబడుతున్నా రాజేష్ సొంత తమ్ముడు ప్రేమ్ కుమార్ అనేట ఆయన బంధువుండు పోలీసు వాళ్ళే కోర్టులో ఉన్నవాడు పోలీసు వాళ్ళే మెడికల్ షాప్ పంపించి A2తో ఫోన్లో మాట్లాడించి ఐ కార్డ్ అనే ఇంజక్షన్ ను తీసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే సీసీ కెమెరాకు ఎదురుగానే అది చూసుకోలేవాలి. కోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాకు ఎదురుగానే ఆయనకు కుడి చేయి నరానికి ఐ కార్డ్ అనే ఇంజక్షన్ ఇప్పించిన వెంటనే 20 నిమిషాలు రిలీఫ్ అయిన వెంటనే అది కండరాలు పట్టుతోనో ఇంకోటి పడుతూనో రిలీఫ్ అవుతుంది అంట. అది వెంటనే ఐ కార్డ్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాతనే కోర్టుకు హాజరుపరచడం జరిగింది. మీరు అక్రమ నిర్బంధం చేయకపోతే మీ సిసి ఫోటోలు ఉంటాయి కదా 4, 5, 6, 7, 8, 9 అరెస్ట్ కాక ముందు వరకు మీ సిసి ఫోటోలు కదా మీ స్టేషన్ లో పెట్టండి. మీ ఫోన్ వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ ఉంటది కదా, సిసి ఫోటోలు మిమ్మల్ని చూపెడుతున్నాయి. వాళ్ళు ముగ్గురున్న లొకేషన్ స్టేషన్ చూపెడుతుంది. వాళ్ళు కోర్టు మాట్లాడిన సందేశం కూడా పోలీసులు చూపెడుతుంది. మరి 8వ తారీఖు నాడు మేము కేసు నమోదు చేశాం, 9కి అరెస్ట్ చేశాం, 10 జైల్లో పంపినామని చెప్పడానికి మీకు ఆధారం ఏమున్నది? మీ కాకమ్మ కథలు చెల్లవు. ఇంకో మీకు చెప్తున్నా, ఇంజక్షన్ వేయించింది వాళ్ళే. ఒక కోర్టు ప్రాంగణంలో ఆయన అనారోగ్యానికి గురవుతే జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కి పంపేది. కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కి పంపేది. కానీ కోర్టు ప్రాంగణంలో జడ్జి నిర్ణయం సంబంధం లేకుండా కోర్టు ప్రాంగణంలో రిమాండ్ చేయడానికంటే ముందు ఇంజక్షన్ తెప్పియడం ఇంజక్షన్ డాక్టర్ సంబంధం లేకుండా నరానికి ఇప్పియడం అనేది కోర్టు ప్రాంగణంలో ఇక్కడ జరిగిందా? నేను ముందే చెప్పాను, ఇది దేశంలోనే అరుదైన లాకప్ డెత్ అని నేను ముందే చెప్పాను. ఇంతకుముందు లాకప్ డెత్లు కేసు నమోదైనాక అరెస్ట్ అయినాక అంత జరిగేది అదే విషయం. కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు. ఆ సమయంలో జరిగిన ఘటన పోయి ఎక్కడ పడేయించారో ఇంజక్షన్ చూడండి. ఇది హైకోర్టు అని అది తెచ్చింది తమ్ముడే. ఇది ఎక్కడేశారు? అదే కోర్టు ప్రాంగణంలోనే పక్కకు పడేయించారు. ఈ పక్కకు పడేయించింది ఎక్కడ? చెత్త కుప్పలో కొద్దిగా లోపల పడేశారు, ఓడిలో లోపల పడేశారు. ఇగో నిన్న కోర్టు హాల్ జరుగుతున్న సమయంలోనే వీడియో తీసి అక్కడ నుంచి తీయించడం జరిగింది. నేను అంటున్నా, ఇది చట్టవిరుద్ధమైన నిర్బంధం కాదా? చిత్రహింసలు పెట్టలేదు కదా? 6, 7, 8, 9 మీకు భోజనాలు తీసుకొచ్చారు కదా? ఎందుకు ప్రతిపాదించలేదు? ఎందుకు భోజనాలు ఇప్పించలేదు? మీరు చిత్రహింసలు పెట్టలేదు కదా? ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి అంటుంది కదా, మరి ఎందుకు ఇంజక్షన్ వేయించారు? ఇదేంటిది? ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇట్లాంటి ఘటనలు? ఇప్పుడు పోలీసులను ఉపేక్షిస్తే ఎవరి మీద ఫిర్యాదు అవసరం లేదు, వాళ్ళు తీసుకెళ్లి కొట్టడానికి. ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవసరం లేదు, వాళ్ళు తీసుకెళ్లి హింసలు పెట్టడానికి. ఎవరి మీద కేసు అవసరం లేదు, వాళ్ళని చంపడానికి. ఇంకా ఇంకేముంటుంది చెప్పండి? ఇంతకుముందు అరెస్ట్ అయ్యి లాకప్ డెత్ గురైన వాళ్ళందరి మీద కేసులు ఉంటాయి, ఎంతో కొంత ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఫిర్యాదు ఉంటుంది, వాళ్ళ మీద అరెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫిర్యాదు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో అక్రమ నిర్బంధము, ఆ సమయంలో చిత్రహింసలు. ఇది బయటపడకుండా చేయడం ఇంజక్షన్ ఇస్తారు,
ఆయన మరణానికి కారకులు కాదని చెప్తారా? ఇక పోతే A4 నిందితుడు కాదు, A4 నిందితుడు కాదు, సాక్షిగా ఉపయోగించవచ్చు, సాక్షిగా ఉపయోగించవచ్చు. ఎలా నేను అంటున్నానంటే చాలా బాధాకరం. ఈయన మీద ఫిర్యాదు చేసిన ఆయన పేరు కె రాజేష్. ఇప్పుడు ఈయన పేరు కె రాజేష్. కేవలం కె రాజేష్ ఉండడం వల్ల పర్లేదు సాక్ష్యం చెప్తున్నా నేను. ఈ కె రాజేష్ అయినా చిలుకూరు మండలం సంబంధించిన ఒక పేదవాడే అగ్రకులస్తుడు కమ్మ. ఆయన 2020-21లో ఆయన అనారోగ్యం గురవుతే హైదరాబాద్ లో హాస్పిటల్లో చేరాడు. ఆయన ఖర్చు అయింది. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్నాడు. సంవత్సరం 2 సంవత్సరం రాలేదంట. ఆయన మర్చిపోయింది. తర్వాత తెలిసింది నీ పేరుతో డబ్బు వచ్చింది, నీవు జమ నీ పేరుతో బ్యాంక్ అకౌంట్ పడ్డది కదా అని చెప్పి. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, నా పేరుతో డబ్బు ఎక్కడొచ్చింది, రాలేదు కదా అని చెప్పి లోతుకి వెళ్ళి పరిశీలిస్తే కె రాజేష్ అనే పేరు మీద బ్యాంక్ అకౌంట్ లో జమ అయినాయి. 48 గంటల్లోనే బ్యాంక్ అకౌంట్ నుంచి తీసేసడం జరిగింది. ఇది ఆయన పేరు. అయితే జరిగింది ఏంటంటే ఇక్కడ A2 ఎవరైతే శేఖర్ ఉన్నాడో ఈయన స్నేహితుడు, ఇంటర్మీడియట్ స్నేహితుడు, రాజేష్ కు స్నేహితుడు. A2కు A1 అంటే అయిన నరేష్ వాళ్ళ స్నేహితుడు. నరేష్ కు రాజేష్ సంబంధం లేదు. ఈ నరేష్ అనేటైనా A1 అనే నరేష్ అనేటైనా కొల్లం మల్లయ్య మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే, ఈ హాస్పిటల్ జరిగినప్పుడు ఎమ్మెల్యే, ఆయన ఉన్నప్పుడు ఆయన సోషల్ మీడియా చూసేవాడు. ఇతనికి సీఎం రిలీఫ్ ఫండ్ లో ఇంతకు ముందు 1-2 కేసుల్లో ఇట్లాంటి తప్పులు చేస్తే ఆయన అరెస్ట్ వచ్చిస్తారు. కానీ A2 పరిచయం, A2కు పరిచయం. వాళ్ళు ఏమనుకున్నారు, ₹1,00,000 రాజేష్ పేరుతో వచ్చినాయి, రాజేష్ పేరుతో మనం తీసుకోవాలి కాబట్టి నీకు ఎవరైనా రాజేష్ పరిచయం ఉంటే ఆయన పేరుతో తీసుకుందామని చెప్తే ఆ రాజేష్ పేరుకే రాజేష్ అయింది. స్నేహితుడు నమ్మించి నా పేరుతో ₹1,00,000 వస్తున్నాయి, నీ పేరుతో జమ అవుతాయి, నాకు తీసేయమని చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ స్నేహితుడు, ఇప్పటి వరకు స్నేహితుడు కాబట్టి ఆయన బ్యాంక్ అకౌంట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ₹1,00,000 జమ అవడం జరిగింది. 48 గంటల్లోనే మళ్ళా A2 తీసుకొచ్చి ఆ 48 గంటల్లోనే ఆయన డ్రా చేసుకున్నాడు. ₹1 సంబంధం లేకుండా ₹1,00,000 తీసుకున్నాడు. భాగస్వామి కాదు, ఈయన భాగస్వామి కాదు. ₹1,00,000 ఎవరు తీసుకున్నారు? A2 తీసుకున్నారు. A2 తీసుకొని ఎవరెవరు పంచుకున్నారు? వాళ్ళు పంచుకోవచ్చు. ఈయన సంబంధం లేదు కదా. అంటే ఉపయోగపడింది పేరు మాత్రమే, స్నేహితుడని నమ్మాడు. పేరు మాత్రమే స్నేహితుడని నమ్మాడు. మళ్ళా ఆ రాజేష్ వీళ్ళు పడితే కె రాజేష్ సంబంధం ఏంటి? కె రాజేష్ అని పేరు సంబంధం ఏంటి? లేదు. అంటే నేరానికి సంబంధం లేదు. నిందితుడు కానీ ఒక అమాయకుడు స్నేహితుడిని నమ్మి ఆయన బ్యాంక్ ఒకటి అప్పచెప్తే ఆ డబ్బులు బట్టే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఈయనకు ₹1 సంబంధం లేదు. ఈయన పెట్రోల్ బంక్ లో సూపర్వైజర్. తల్లి లేడు, ఈమె ఇళ్ళ పని చేస్తాడు. తండ్రి లేడు, ఇళ్ళ పని చేసుకుంటాడు. నువ్వు అతను తమ్ముడు. ఇవాళ వాళ్ళు ఆగమైతే ఆయన వచ్చిన జీతం మీదనే ఈ కుటుంబం ఆధారపడి పోతుంది. ఇప్పుడు ఆయన బలి తీసుకుంటాం. నేను బలి చెప్తున్నా. ఇంతకు ముందు లాకప్ డెత్తులు ఏవైనా కానీ ఒక ఫోటో చూపెట్ట 5వ తారీఖు నాడు అరవింద్ 5వ తారీఖు నాడు అరవింద్ ఆయన 2 వీలర్ తీసుకెళ్ళే డబ్బు తీసుకొస్తారు. 2 వీలర్ నుంచి డబ్బు తీసుకొస్తారు. అంటే మీ అదుపులో ఉన్న సాక్ష్యం కదా, మీ స్టేషన్లో ఉన్న సాక్ష్యం, భోజనాలు తీసుకెళ్ళిన సాక్ష్యం కదా, మీరు చిత్రేశ్వర్ పెట్టిన సాక్ష్యం, మీరు ఇంజక్షన్ వేయించడం కదా. బహుశా ఇంతవరకు జరిగిన లాకప్ డెత్తులు ఇవన్నీ దొరికేదా? FIR నమోదై అరెస్ట్ చేసేవాళ్ళు, నేను చిత్రించడం జరిగేది, వాళ్ళు చనిపోయేవారు. కానీ ఫిర్యాదు లేదు, FIR లేదు. ఆ కాలంలో నిర్బంధం, ఆ కాలంలో హింసలు, ఆ కాలంలో మరణం. దీని మీద జరిగింది చూడండి. చెల్లికూరు కానిస్టేబుల్ అరవింద్, ఇది 5వ తారీఖు 6 గంటల సుమారు. ఫిర్యాదు వచ్చింది 8వ తారీఖు అంటారు కదా, FIR నమోదైంది 8 అంటారు కదా. ఓకే,
అరెస్ట్ 1 గంట కంటే ఉంది కదా, 9 నీ అంతలో ఉన్నారు కదా, మీరు సిగ్నెన్షియల్ లేవంటుంది కదా, సిగ్నెన్షియల్ పెట్టినప్పుడు తల్లిదండ్రులకు ఎందుకు ఇచ్చలేదు? అసలు ఆయన అనారోగ్యం గురి కాలేదు కదా, ఎందుకు ఇంజక్షన్ తీసుకొచ్చి కదా. బహుశా భారతదేశంలో ఎలాంటి ఫిర్యాదు లేకుండా, ఎలాంటి కేసు లేకుండా ఒక అమాయకుని తీసుకొచ్చి డిఫరెన్షియల్ పెట్టి ఆయన మరణానికి కారణం ఏదైనా ఉంటే రాజేష్ విషయంలో పోలీసులు రికార్డు చేశారు. ఇలాంటి పోలీసుల మీద ఫిర్యాదు చేస్తే నమోదు కదా, ఒక ఎస్సీఎస్లే కాదు, ఎవరన్నా ఒక వ్యక్తి పోయి పోలీస్ స్టేషన్లో మాకు ఈ అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే వెంటనే ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేయాలి. సాక్ష్యం ఏంటిది? రాజేసి ఫిర్యాదు చేశాడు 10 గంటలకు, 10 గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా, ఒక్క నిమిషం తేడా లేకుండా. రాజేసి ఫిర్యాదు చేశాడు 10 గంటలకు, ఒక నిమిషం తేడా లేకుండా ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా. అది తల్లి 17 తారీఖున డెడ్ బాడీ వస్తే, 16 చనిపోతే, 17 డెడ్ బాడీ ఇంటికి వస్తే 18 తారీఖు నడిపోయి డిఎస్పీకి ఫిర్యాదు చేసింది కదా. నా కొడుకు సావుకు సిల్పూర్ ఎస్ఐ రూరల్ సిఎల్ కారణం అని చెప్పి డిఎస్పీ ఫిర్యాదు చేసింది కదా. ఫిర్యాదు మీద కేసు కట్టాలి కదా, ఫిర్యాదు తీసుకోవాలి కదా, కేసు కట్టాలి కదా. కేసు ఎందుకు కట్టలే? రాజేష్ విషయంలో నిమిషం కాకపోతే కేసు కట్టారు కదా, ఇక్కడ కేసు ఎందుకు కట్టలే? 30 తారీఖు నాడు మళ్ళీ డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కేసు కట్టేయడం. 30 తారీఖు నాడు 18వ తారీఖు ఇవ్వడం జరిగింది. 30 తారీఖు నాడు మళ్ళీ ఇవ్వడం జరిగింది. 30 తారీఖు మళ్ళీ ఇవ్వడం జరిగింది. కేసు కట్టండి. నేను స్వయాన ఊరికెళ్ళి గంట సేపు కుటుంబ సభ్యులతో మాట్లాడారు, అన్ని విషయాలు సేకరించాను. నా ఒక్కరి సమాచారమే కాకుండా లాయర్ల బృందాన్ని పంపాను, నిజ నిర్ధారణ కోసం మా లాయర్ల బృందాన్ని పంపాను. వాళ్ళ సమాచారం మేరకు నేను స్వయాన ఎస్పీని కలిసి వచ్చాను. ఎందుకంటే ఎస్పీని అంటే ముఖ్యంగా ఏమన్నా ఎస్పీని కలిసి వచ్చాను. ఎస్పీకి ఎందుకు వచ్చాం? ఇప్పుడు తల్లిపై ఫిర్యాదు చేస్తే కేసు ఎందుకు నమోదు చేయలేదు? డిఎస్పీ 1-2 సార్లు కలిసింది కదా అని చెప్పి అన్నాం. నేను కూడా కలిసిన డిఎస్పీ కేసు నమోదు చేయలేదు. నేను చెప్తున్నా, ఎస్ఐ సీఎం చర్య తీసుకోవాల్సింది డిఎస్పీ అవుతే డిఎస్పీ చర్య తీసుకోలేదు. డిఎస్పీ చర్య తీసుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎస్పీ దగ్గర రావాలి. ఎస్పీకి వచ్చి నేను ఫిర్యాదు చేశా, డిఎస్పీ చర్య తీసుకోలే. డిఎస్పీ నిర్లక్ష్యం ఏంది? కేసు కట్టకపోవడం. వాళ్ళేమో ఇంత చావుకు వాళ్ళు కారకులు, ఎస్ఐసీఐ కారకులు. కానీ డిఎస్పీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉంటే నిన్న తమిళనాడులో ఒక జిల్లా కోర్టు ఒక డిఎస్పీని జైలు పంపింది. ఎస్సీ యాక్ట్ లో నిర్లక్ష్యం ఉన్న వాళ్ళను జైలు పంపింది. ఇక్కడ తమిళనాడులో జైలు పంపింది. 10 రోజుల క్రితం జరిగిన ఘటన. దానికి డిఎస్పీ చర్యలు లేవు. డిఎస్పీ చర్యలు లేకపోతే ఎస్పీ దగ్గరికి వచ్చేసారు. ఎస్పీ చర్యలు తీసుకోలేదు. కానీ ఎస్పీ చర్యలు తీసుకోవద్దని ఎక్కడ రావాలి? దశల వారుగానే వస్తున్నాం, ఆధారంతో వస్తున్నాం. నేను చెప్పిన ఒకటన్నా తప్ప అని చెప్పానండి. మేము సాక్ష్యం చెప్తున్నాను. నా బాధ్యత సోషల్ మీడియా మిత్రులారా, మీకు ఇది చాలా అర్థమైన ఘటన. మీరు పోయి ఇంక్వైరీ చేసుకోండి. ఒక విషయం గుర్తు చేస్తున్నాను. పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఒక కేసు విచారణ చేస్తున్నప్పుడు, ఒక నేరం జరిగినప్పుడు, ఆ నేరస్తులను అరెస్ట్ చేసిన సమయంలో ఏం చూపెడుతుంటారు? నేరం పలానా జరిగింది, అక్కడ జరిగింది. నేరస్తుడు ఎటుపోయిన విషయం సీసీటీవీ పెట్టేశాము, ఆ తర్వాత లొకేషన్ కనుక్కున్నాము, ఆ తర్వాత ఫోన్ షాట్ మేము రికార్డ్ చేశాము, కాల్ డేటా మేము తీసుకున్నాం కాబట్టి నిందితులు చేసి అంటున్నాం. ఇప్పుడు నేనంటుంటే ఏసీసీ ఫుటేజీలు మీ స్టేషన్లోనే బయట పెట్టేశాను, అదే కాల్ డేటా మీ స్టేషన్లో బయట పెట్టేశాను, అదే లొకేషన్ మీ స్టేషన్ ఎక్కడో బయట పెట్టేశాను. లొకేషన్ పోలీసు వాళ్ళని చూపెడుతుంది. వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారో పోలీస్ స్టేషన్ చూపెడుతున్నది. మీ సిసి ఫుటేజ్ను పోలీస్ స్టేషన్ చూపెడతాయి. ప్రదేశంలో కాల్ డేటా మీతో మాట్లాడినట్టుగా చూపెట్టాయి. ఇక్కడ నేరోళ్ళు ఇక్కడ అందుబాటులో లేరు. ఇక్కడ అంటే అన్నిటినీ సేకరిస్తారు కదా, ఇంకెందుకు దాక్కున్నారు? ఒక అరెస్ట్ చూపెట్టడానికి అన్ని సేకరిస్తారు కదా. ఇప్పుడు ఒక కేసు విషయంలో ఇప్పుడు 99% దేనికి ఆధారపడుతున్నారు? సీసీ ఫుటేజ్. దేనికి ఆధారపడుతుండ్రు? కాల్ డేటా. దేనికి ఆధారపడుతుండ్రు? లొకేషన్ కదా. ప్రతి కేసులో ఈ మూడింటి మీద ఆధారపడుతుంది కదా. ఈ కేసులో 3 ఎందుకు దాస్తుండ్రు? ఈ కేసులో ఈ 3 ఎందుకు దాస్తున్నారు? బయట పెట్టండి, చూపించండి. కాల్ డేటా బయట పెట్టండి, చూపించండి. వాళ్ళు ముగ్గురు ఏ లొకేషన్ లో ఎప్పుడెప్పుడు ఉందో చూపించండి, అయిపోతుంది. ఈ 3 లొకేషన్లు మిమ్మల్ని చూపెట్టకపోతే ఈ కేసు విషయంలో నేను ఎన్నుకోతా, మా వాళ్ళు కూడా ఎన్నుకోతా. ఖచ్చితంగా నిందితులు వాళ్ళే కాబట్టి చెప్తున్నాం. వెంటనే SC/ST యాక్ట్ వాళ్ళ మీద అమలు జరగాలి. 302 హత్యా నేరం కేసు పెట్టాలి.
వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి రావాల్సింది ఏంటనే విషయం మేము తెలుసుకుంటాం. కానీ డిపార్ట్మెంట్ పరంగా రావాల్సింది మాత్రం, చేయాల్సింది మాత్రం వాళ్ళ విధి నిర్వహణలో విఫలమైన వాళ్ళు డిఎస్పీ, ఎస్పీ కేసు పెట్టమని చెప్పి కేసు పెట్టలేదు కదా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా. ఎందుకు పెట్టలేదని అడగడానికి ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీ చొరవకపోను 30 యాక్ట్ పెట్టిండు కదా జిల్లాలో 30 యాక్ట్ పెట్టిండు అతను. అంటే ఎస్పీగా చర్య తీసుకోవాల్సిందే కదా. చట్టపరమైన చర్యలు ఎస్ఐసీఎం తీసుకోవాలి, శాఖపరమైన చర్యలు డిఎస్పీ, ఎస్పీ తీసుకోవాలని చెప్పి నేను డీజీపీ గారిని కలవడం జరిగింది. ఈ విషయంలో నేను స్పష్టంగా చెప్తున్నాం. ఒకటి 302 కేసు, మర్డర్ కేసు వీళ్ళ మీద పెట్టాల్సిందే. అక్రమ నిర్బంధం, చిత్రహింసల వలన జరిగింది. 2 ఎస్సీ కాబట్టి ఎస్సీ యాక్ట్ పెట్టాల్సిందే. 3 ఖచ్చితంగా ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాల్సిందే. అదే సమయంలో సమగ్రమైన విచారణ జరిపించాల్సిన బయట డీజీపీ గారికి ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తూ డీజీపీ గారిని కలవడం జరిగింది. డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చాం, నేను ఇచ్చాను. అదే సమయంలో అమ్మగారు కూడా రాజేష్ తల్లి గారు కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆయన సంపూర్ణంగా కేసు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నా. సంపూర్ణంగా 20-25 నిమిషాలు డీటెయిల్స్ చెప్పాం కనుక సంపూర్ణంగా అర్థమైంది అనుకుంటున్నా. ఆయన ముందు చెప్పడం జరిగింది. డిమాండ్ కూడా తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన అన్నాడు. న్యాయం జరుగుతుందా లేదా ఎదురు చూస్తాం, లేదా ఉద్యమాన్ని మాత్రం తీవ్రతరం చేస్తాం. ఈ కల్రా రాజేష్ కు సంబంధించి మృతిని సిఐ తర్వాత ఎస్ఐ బాధ్యులు అని చెప్తున్నారు కదా. A1 నరేష్ గాని, A2 శేఖర్ గాని వీళ్ళ పాత్ర లేదంటారా? అంటే ఈయన చనిపోవడం వల్ల పోలీసులతో ఏమైనా కుంభం కాలేదంటారా? ఇప్పుడు ఏంటంటే నేను A2 అందుబాటులో రాదు కానీ A2 భార్యతో మాట్లాడాను. మొదటిసారి భార్య నరేష్ ని చూసినప్పుడు ఆయన ఏడ్చిండని, ఇక్కడ గాయం కనిపించిందని, కొంత రక్తం వచ్చిందని, కాలు వాపులు ఉన్నాయని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ నాకు చెప్పింది. చిత్రహింసలు పెట్టిందని సాక్ష్యం. భార్య చూసింది కదా, అంటే అరెస్ట్ చేయలేనప్పుడు భార్య అక్కడ ఉన్నది కదా, ముగ్గురిని 9 బ్యాగ్ అరెస్ట్ చేసేమో పెట్టింది కదా, మరి సాక్ష్యాలు అక్కడ ఉంది కదా. 2 శేఖర్ తో కూడా మాట్లాడా. A2 అనేటైనా ఈయన ఫ్రెండ్ కదా, శేఖర్ తో కూడా మాట్లాడింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు, ముగ్గురిని కూడా హింసలు పెట్టారని అని చెప్పి కోర్టులో కూడా చెప్పాడు. తర్వాత మొదటిసారి రిమాండ్ అయినప్పుడు, రిమాండ్ అయి బయటకు వచ్చినాక కేసు మళ్ళీ డేట్ పడుతుంది కదా, 24 అన్నాడు జడ్జి అడిగితే ఆ జడ్జి ముందు చెప్పిందట, నాకు చెప్పేశారు. మమ్మల్ని ముందే అరెస్ట్ చేశారు, తీవ్రంగా కొట్టడం కూడా జరిగిందని చెప్పడం జరిగిందట. ఎవరు నాకు శేఖర్ చెప్పిన విషయం అంటే ముగ్గురిని హింస పెట్టారు. నేను అనుకుంటున్నా ఈ ఏమనేటైనా మన మాజీ ఎమ్మెల్యే పొన్నం మల్లయ్యకు అది ఆర్టికల్ సోషల్ మీడియా ఇచ్చారు. అంతకుముందు ఇట్లాంటి కొన్ని జరిగినాయి. ఒకదాంట్లో ఈయన నిందితుడు ఎవరు, సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన స్కామ్ ఏదైతే చిన్న కనిపిస్తుందో అంతకుముందు ఈయన నిందితుడు. ఈ ఏపీ కూడా ఆయన దగ్గరనే పని చేస్తాడు. ఎవరు ఏపీ అంటే పొన్నం మల్లయ్య దగ్గర ఏదో అన్న పని చేస్తారు, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తారు, క్యాంప్ ఆఫీసర్ పనిచేస్తారు. కానీ ఇట్లాంటి కేసుల్లో ఈ స్కామ్ వెనుక ఒకవేళ పొన్నం మల్లయ్య ఉన్నాడేమో, ఆయన పేరేమైనా బయటకు ఇద్దాం అనుకున్నారో లేదో కానీ, లేకపోతే 3-4 ఏళ్ల క్రితం విషయం, ₹1,00,000 అంతకుముందు 4 రోజుల ముందే వీళ్ళు పోయిండ్రు. కేసు ఇప్పటిది కాదు, 4 రోజుల ముందు ఏ1 భార్య వారి ఇంటికి వెళ్ళింది రాజేష్ ఇంటికి. అంటే తెలుసు నేను నా నుండి తప్పు జరిగింది, నేను మీకు ₹1,00,000 అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఏ కారణం వల్ల అయినా సరే ఈ ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫిర్యాదుదారుడు ఎస్ఐ లేదా సిఐ టార్చర్ వీళ్ళందరూ పెట్టడంలో ఇంకేమన్నా పరోక్షంగా ప్రత్యక్షంగా మల్లయ్యో ఇంకెవరన్నా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం జరిగిన సంఘటనే వీళ్ళని చిత్రహింసలు పెట్టడం దారితీసింది. లేకపోతే ఈయన సాక్షిగా తీసుకోవచ్చు. ఎవరు ఈయన డబ్బుల సంబంధం లేదు కదా, బ్యాంక్ అకౌంట్ స్నేహితుడికి ఇచ్చాడు, ఆయన డబ్బులు తీసి ఆయన తీసుకున్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈయన సాక్షిగా ఉపయోగించుకోవాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు ఫిర్యాదే ఎఫ్ఐఆర్ ఈయన మీద వచ్చినప్పుడు ఒకటే కదా పేరు వచ్చింది, రాజేష్ పెట్టడం జరిగింది. ఆయన మరి ఈయన కుట్రదారుడు అవుతే, స్కామ్ లో నిందితుడు అయితే ఏమని నిన్న కావచ్చు, ఈయన కావాలి. మిగతా A3 కావాలి, కానీ ఈయన A4 అయిండు. మీ విచారణలోనే A4 ఎందుకైండు? ఆయన బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల నిందితుడు అయింది. లేదా కేసులో ఉన్నాడు అనుకో, డబ్బులు తీసుకొని పంచుకుంటే ఈయన నిందితుడు కావాలి కదా, ప్రధాన నిందితుడు కావాలి కదా. ప్రధాన నిందితుడి పేరు ఒకటే ఉంటే కేసులో 4 అవుతే 4వ నిందితుడిగా మారిందంటే అర్థమైంది బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి కేసు నమోదైంది.
దానివల్ల ఈయన బలైంది అనేసి కూడా నిలుస్తున్నారు. ఇది నాకు తెలిసి మల్లయ్య పేరు రప్పించుకోవడానికో ఇంకో పేరు రప్పించుకోవడానికో పొలిటికల్ గా మల్లయ్యని బలహీనం చేయడానికో ఏదో కారణం కావచ్చు కానీ లేకపోతే ఇంత చిత్రంగా పెట్టి చంపాల్సిన అవసరం లేదు. పరోక్షంగా ఏదైనా జరిగి ఉండవచ్చు అనేసి తెలుస్తుంది. ఎందుకు దళితుల పైననే లాక్ ఆఫ్ డెత్లు ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఏం చెప్పారు? ఎక్కడ లోపం ఉంది? ఓకే, ఇప్పుడు నీ దృష్టి తీసుకుంటున్నా హర్యానా విషయం మీరు చూసా. హర్యానా కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు హర్యానా చేశారు. ఆ మర్యాదతో అక్కడక్కడ కొన్ని జరిగినాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు లాకప్లో హింసలో లాకప్లో మరణాలు ఒక 22 జరిగినట్టు అది రిపోర్ట్ వచ్చేసి 22లో 17 మంది దళితులు అనే విషయం స్పష్టంగా రిపోర్ట్. వీళ్ళ తరఫున చట్టసభలో ఉన్న దళిత లీడర్లు ఎవరు మాట్లాడారు? దళిత లీడర్లు ఎవరు మాట్లాడారు? వీళ్ళ తరఫున అడిగే దిక్కు ఉండదు. కాబట్టి మీరు గమనించండి. ఇంకో విషయం చెప్తున్నా, ఆడ ఎస్ఐ రెడ్డి కాకపోతే ఆయన ఇంతవరకు కాపాడేవాళ్ళ. ఎస్ఐ రెడ్డి, పిఎస్పి రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి. ఇంకో విషయం గుర్తేస్తుంది. ఈ మధ్య కాలంలో వరంగల్లో ఒక సంఘటన జరిగింది. ఒక దళిత మహిళను ఆమె హోటల్ నడుపుతుంటే ఈ మధ్య కాలంలోనే ఒక దళిత మహిళను ఒక ఎస్ఐ పోయి అక్కడ వేధించారు. ఒక దళిత మహిళను ఒక ఎస్ఐ పోయి వేధించారు. ఆమె ఫిర్యాదు చేసింది. నా హోటల్కి వచ్చి ఎస్ఐ నన్ను ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ అయింది. ఆయన అరెస్ట్ అయ్యిండు. ఆయన సస్పెండ్ అయ్యిండు. ఎస్ఐ కింద సస్పెండ్. ఆధారం ఏంటిది? పెట్టింది ఆధారం. ఒక ఎస్ఐ ఇది మర్యాద కేసు. ఈ మర్యాద కేసులో అప్పుడు కూడా నేను సీరియస్ గా స్పందించి అప్పుడు డీజీపీని కలిసాం. మర్యాద కేసు అప్పుడు ఉద్యమం చేశాం. మర్యాద కేసు నేను స్పందించేది కూడా చెప్తాను. చూడండి, ఆయనను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటిది? ఎస్ఐ యాక్ట్ ఎందుకు పెట్టిండ్రు? ఒక ఫిర్యాదు ఆధారం ఉన్నదా లేదా? సీసీ ఫుటేజ్ ఆధారం. మరి ఇక్కడ మీ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఉన్నాయి కదా, వాళ్ళు మీ స్టేషన్లో ఉన్నారని లొకేషన్ చెప్తాయి కదా, మీరే వాళ్ళతో సంప్రదించారని చెప్పి కాల్ డేటర్ చెప్తుంది కదా, మీరు బయట పెట్టేసేయండి. ఇవన్నీ అనిపిస్తుంది. ఏది ఏమైనా దళితుల జోలికి వస్తే ఏం కాదు అనే పద్ధతిలో ఎక్కడో ఒక జరుగుతుంది. మీరు అదే ఈ లాకర్ కేసులో ఆ సురేష్ రెడ్డి చిలుకురేసే సురేష్ రెడ్డి స్థానంలో ఒక మాలో ఉన్నాడు అనుకోండి, ఒక పీసీ కూడా ఉన్నాడు అనుకోండి, ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యేవాడు. ఆయన కేసు అయ్యేది. ఆయన రిమూవల్ కూడా ఆడ చనిపోయింది మాదిగా. దానికి ప్రధాన కారకుడు రెడ్డి, అంటే డిఎస్పీ రెడ్డి, అంటే ఎమ్మెల్యే రెడ్డి. ఇంతలో చేయడం చెప్పాలి. ఆ స్థానంలో మీరు గమనించండి, దళితుల మీద ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా తీసుకెళ్ళి హింసలే. కానీ ఎక్కడన్నా ఈ లాకప్ డెత్ కేసులో ఒక రెడ్డి మీద లాకప్ డెత్ లో రెడ్డి చనిపోయిందని, ఒక వెలమ దూరం పెట్టి చనిపోయిందని, లేదా ఇంకోటి చనిపోయిందని మీకు లాకప్ డెత్ కేసు ఎవరైనా భూతమా? ఎక్కడ చనిపోయినా 80% దళితులు, తర్వాత బీసీ లేదా మైనార్టీలు అక్కడక్కడ చనిపోయిన రికార్డు మనకు కనిపిస్తుంది. అంటే అట్టడి బలహీన వర్గాల మీదే పోలీసుల హరాస్మెంట్ పెరిగింది అనడానికి ఇది సాక్ష్యం. కానీ ఇక్కడ మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని మీద తగిన న్యాయం అంటే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, అని సస్పెండ్ చేయాలి. రీపోస్ట్ మార్టం నిపుణులైన వైద్యులతో, ఏది ఫోరెన్సిక్ వైద్యులతో రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి డిమాండ్. డీజీపీ విచారణకు ఆదేశించకపోతే ఎస్పీ నిర్లక్ష్యం చేసిండు, వీళ్ళంతా డిఎస్పీ నిర్లక్ష్యం చేసిండు, డీజీపీ కూడా నిర్లక్ష్యం చేస్తే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కల్లర్ రాజేష్ ఈ విషయం సాక్షిగా చెప్తున్నాం. పోలీసు వాళ్ళు అంతా తప్పించుకుంటారు, కానీ మా ఆధారాలు బట్టి ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. పోలీసు వాళ్ళు చాలా కేసుల్లో తప్పించుకుంటారు. ఏది ఇక్కడ తప్పించుకోవడానికి ఆధారాలు లేవు. అన్ని ఆధారాలు మూసేస్తాం. డీజీపీ దగ్గరికి వచ్చాం, ఎస్సీ కమిషన్ దగ్గరికి పోయాం, రేషనల్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం. రేషనల్ కమిషన్ ద్వారా ముందు ఎస్సీ కమిషన్ ద్వారా మామ అనిపించుకుని ప్రయత్నం చేశారు. తిరిగి మళ్ళా రీఎంక్వైరీ మళ్ళా జరగబోతుంది. అక్కడికి వీళ్ళు రావాల్సిందే. ఓకే, మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వీళ్ళు రావాల్సిందే. ఏ వ్యవస్థను కూడా మేము వదిలిపెట్టాం.
సేమ్ టైం ఉద్యమాన్ని వదిలిపెట్టారు. 22వ తారీఖు నాడు చెరువు కోదాడు ఉన్నాయి. 22వ తారీఖు నాడు చెరువు కోదాడు ఉన్నాయి. 12వ తారీఖు నాడు ఉన్న కోదాడ ఇప్పుడు అక్కడ ఎన్నికల వాతావరణం ఉండడం వల్ల మేము 22కు మలుచుకున్నాం. 22 కోదాడ ఉంటుంది. కోదాడకు మొత్తం రారు, తెలంగాణ మొత్తం రాదు, జిల్లా రాదు. కోదాడ నియోజకవర్గం ఉండబట్టే మొత్తం మాదిగలు, దళితులు, పేద వర్గాలందరూ అక్కడ సరిపోతుంది. అప్పటికి న్యాయం జరగలేదు. న్యాయం చేస్తామన్నాడు. బీజేపీ గారి మీద ఒక నమ్మకం అనుకుంటా. న్యాయం ఆయన సంపూర్ణంగా అర్థమైపోయింది. మేము ఇంజక్షన్ కూడా చూపించాం కదా. మేము 5వ తారీఖు నాడు సాయంత్రం పూట అరవింద్ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి చూపించాము కదా. వాళ్ళు చెప్పేది తప్పని ఆధారాలు చూపెట్టాం కదా. కాబట్టి ఖచ్చితంగా నాకు అర్థమైంది. దీన్నే సంపూర్ణంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. న్యాయం అంటే మేము ఏమి అడగలేదు. వాళ్ళని కేసు నమోదు చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, పోస్ట్ మార్టం చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. దాని మీద ఏమవుతుందో చూద్దాం. ఏదైనా సరే ఈ కేసును మేము వదిలిపెట్టాం. ఎంత దూరమైనా పోతాం. అంటే ఇప్పుడు రాజకీయ ఓకే, ముందు పర్టికులర్ గా కేసు నమోదు చేయడం మీద వాళ్ళు సస్పెండ్ చేయడం మీద మొదటి ఉంది. ఆటోమేటిక్ గా కేసు నమోదు అవుతే సస్పెండ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా చట్టబద్ధంగా ప్రభుత్వం చేసి రావాలో ఆ ప్రభుత్వం మీద ప్రయత్నం ఆప్ చేస్తాం. అది రెవెన్యూ సివిల్ మ్యాటర్. థ్యాంక్ యూ.